మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే అతిపెద్ద పౌర్ణమి, అధిక జ్యేష్ఠ పౌర్ణమి. ఆదివారంతో కలిసి వచ్చింది గనుక ఈ పౌర్ణమికి విపరీత శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఈ రోజు రాత్రి 9-12 మధ్యలో ఈ ఆకుని కాలిస్తే చాలు, క్షణాల్లో మీ సమస్యలు పోయి కోట్లు వచ్చి పడతాయి. తిరుగుండదు, రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. పౌర్ణమి రాత్రి చంద్రుని నుండి వచ్చే కిరణాలు నేరుగా భూమి మీద పడినప్పుడు భూమి మీద ఉండే ప్రతి జీవిలో, ప్రతి వృక్షంలో ఒక రకమైన చైతన్యం వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఒక ప్రత్యేకమైన ఆకును ఒక పద్ధతి ప్రకారం కాలిస్తే చాలు, మీ జీవితంలో మీరు ఊహించని అద్భుతాలు జరుగుతాయి. క్షణాల్లో మీ సమస్యలన్నీ పోయి కోట్లు వచ్చి పడతాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ పరిహారం చేయడం వల్ల మీ దరిద్రమంతా కాలిపోయి మీ ఇల్లు సిరి సంపదలతో తొలుతూగుతుంది. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజు ఈ ప్రత్యేకమైన ఆకుకి ఎన్నో అతీంద్రియ శక్తులు వస్తాయి. సృష్టిలో ప్రతి ముక్కకు, ప్రతి ఆకుకు ఎంతో కొంత శక్తి ఉంటుంది. ఆకులకు సహజంగానే ఎన్నో విశేషమైన శక్తులు ఉంటాయి. ఆకులలో ప్రకృతి యొక్క ప్రాణశక్తి, దైవిక శక్తి మెండుగా దాగి ఉంటాయి. ఆకులకు మన కష్టాలను, బాధలను, దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే అనేక రకాల తీవ్రమైన సమస్యలను పారద్రోలి మనకు కావలసిన ప్రశాంతతను ఇచ్చే అద్భుతమైన శక్తి ఉంటుంది. మన పూర్వీకులు, ఋషులు ఈ విషయాన్ని ఎప్పుడూ గ్రహించారు. అందుకే ఎన్నో ఆకులను పూజలకు, యజ్ఞయాగాదులకు మరియు ఆయుర్వేదంలో రోగాలను నయం చేయడానికి ఉపయోగించారు. ఆకుల ద్వారా చేసే పరిహారాలు చాలా త్వరగా ఫలితాలను ఇస్తాయి. ఎందుకంటే ఆకులు నేరుగా ప్రకృతికి, పంచభూతాలకు అనుసంధానమై ఉంటాయి. ప్రత్యేకంగా ఈ పౌర్ణమి రోజు రాత్రి ఈ ప్రత్యేకమైన ఆకును కాలిస్తే చాలు, మీ కష్టాలన్నీ ఇట్టే మాయమైపోతాయి. మీరు ఎన్నాళ్లుగానూ ఎదురుచూస్తున్న అదృష్టం మీ తలుపు తడుతుంది. కోట్లు వచ్చి మీ ఒడిలో పడతాయి. మీ సంపాదన అనూహ్యంగా పెరుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ధన సంపాదన దశదిశలా విస్తరించి రెట్టింపు లాభాలు వస్తాయి. మరి అంతటి మహిమాన్వితమైన ఆ ఆకు ఏమిటో, దాన్ని ఎలా కాలిస్తే ఎలాంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆ ఆకు గురించి తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్స్లో భక్తితో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఆకులు కేవలం చెట్లకు ప్రాణవాయువును అందించడమే కాకుండా విశ్వంలో ఉన్న విశ్వశక్తిని గ్రహించి తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. ఆ శక్తులు మనుషుల చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణాన్ని, నెగటివ్ ఎనర్జీని పారద్రోలి సానుకూల వాతావరణాన్ని, పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. ఇక ఈ పౌర్ణమి రోజున మనం కాల్చాల్సిన ఆ అద్భుతమైన ఆకు మరేదో కాదు, అత్యంత పవిత్రమైన రావి ఆకు. రావి చెట్టు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపం. వృక్షాలలో నేను రావి చెట్టును అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్వయంగా తెలియజేశారు. రావి చెట్టు మొదల్లో బ్రహ్మదేవుడు, మధ్యలో శివుడు, చివరలో విష్ణుమూర్తి కొలువై ఉంటారని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ పౌర్ణమి రోజున రావి ఆకులోకి విపరీత శక్తులు వస్తాయి. బ్రహ్మాండంలో ఉన్న దైవిక శక్తి అంతా ఈ రోజు రావి ఆకులోకి ఆకర్షించబడడం గనుక ఈ రోజు రావి ఆకును పరిహారం కోసం ఉపయోగించి కాలిస్తే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. విశేషమైన ధనలాభం కలుగుతుంది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, రావి ఆకును తెచ్చి అలా డైరెక్ట్గా ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్చకూడదు. దానికంటూ ఒక పద్ధతి ఉంది, ఒక నియమం ఉంది. ఒక క్రమ పద్ధతి ప్రకారం మాత్రమే ఆ ఆకును కాల్చాలి. ఈ పరిహారం కోసం మీరు ఈ రోజు చీకటి పడకముందే ఎక్కడైనా సరే ఒక మంచి రావి ఆకును చూసుకుని తెచ్చుకోవాలి. ఎందుకంటే చీకటి పడిన తర్వాత చెట్లను తాకకూడదు, ఆకులను తుంచకూడదు. కాబట్టి సాయంత్రం సూర్యాస్తమయానికి ముందే రావి చెట్టు దగ్గరకు వెళ్లి చెట్టుకు నమస్కరించి మీ కోరికను మనసులో తలుచుకుని ఒక చక్కటి చిరగని ఎండిపోని పచ్చని రావి ఆకును తెచ్చుకోవాలి. అలా ఇంటికి తెచ్చుకున్న ఆకును శుభ్రమైన నీటిలో కొద్దిగా పసుపు వేసి ఆ పసుపు నీటితో చాలా శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. పసుపు లక్ష్మీదేవికి ప్రతీక, అలాగే ఎంతో గొప్ప క్రిమి సంహారిణి. పసుపు నీటితో కడగడం వల్ల ఆకుపై ఉన్న దృష్టి దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోయి ఆకు మరింత పవిత్రంగా మారుతుంది. ఇలా సిద్ధం చేసుకున్న ఆకును చీకటి పడే వరకు ఇంట్లో ఒక పవిత్రమైన ప్రదేశంలో ఉంచాలి. ఇక రాత్రి చీకటి పడ్డాక, అంటే ముఖ్యంగా రాత్రి 9 గంటల నుండి 12 గంటల మధ్య సమయంలో మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ పరిహారాన్ని ప్రారంభించాలి. ముందుగా మీ పూజా గదిలో దేవుని పటం ముందు ఒక రాగి లేదా ఇత్తడి లేదా స్టీల్ ప్లేటు పెట్టుకోండి. అందులో ఈ పవిత్రమైన పసుపు నీటితో కడిగిన రావి ఆకును ఉంచాలి. ఆ తర్వాత ఆ పవిత్రమైన రావి ఆకు మీద కొన్ని ధనియాలు వేయాలి. ధనియాలకు మన జీవితంలోని కష్టాలను, ముఖ్యంగా ఆర్థికపరమైన అడ్డంకులను సమూలంగా తొలగించే అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి, సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుడికి ధనియాలు అంటే ఎంతో ప్రీతి. ఆ ధనియాలపైన
కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి. జీలకర్ర మన దైనందిన జీవితంలో విజయాన్ని తీసుకురావడమే కాకుండా ఎదుటివారి నరఘోషను, అత్యంత భయంకరమైన కనుదిష్టిని లాగేసుకుని పటాపంచలు చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. ఆ పైన 2 లవంగాలు వేయాలి. ఈ లవంగాలు దుష్టశక్తులను పారద్రోలడానికి, మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా నిర్మూలించడానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసి వీటన్నింటిపైన చివరగా 2 స్పూన్ల పచ్చి కర్పూరం పొడిని కానీ లేదా సాధారణ కర్పూరం పొడిని కానీ వేయాలి. పొడి లేకపోతే కనీసం 2 కర్పూరం బిళ్ళలైనా సరే ఆ ఆకు మీద పెట్టిన ఈ వస్తువులపైన అమర్చాలి. ఈ వస్తువులిన్ని సిద్ధం చేసుకున్న తర్వాత దేవుడి ముందు నిలబడి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని మీ మనసులోని కోరికను, మిమ్మల్ని నిరంతరం వేధిస్తున్న ప్రధానమైన సమస్యను దేవుడికి చాలా స్పష్టంగా మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి. మీరు ఏ సమస్య త్వరగా తీరడం కోసమైతే ఈ పరిహారం చేస్తున్నారో ఆ సమస్య వెంటనే తీరిపోవాలని, తీర్చలేని అప్పుల బాధలు శాశ్వతంగా తొలగిపోవాలని, కుటుంబంలో కలహాలుంటే అవి సమసిపోవాలని, వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ధనరాబడి విపరీతంగా పెరగాలని మీ ఇష్టదైవాన్ని తలుచుకుని బలమైన సంకల్పం చెప్పుకోవాలి. భగవంతుడి మీద పూర్తి విశ్వాసంతో మీరు ఎంత బలంగా మీ సంకల్పాన్ని చెప్పుకుంటే అంత త్వరగా మీ కోరిక నెరవేరుతుంది. ఇలా నిశ్చలమైన భక్తితో సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ రావి ఆకును ఆ ప్లేటుతో సహా ఎంతో జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట, అనగా మీ బాల్కనీలో కానీ లేదా మీ ఇంటి ప్రాంగణంలో కానీ పవిత్రమైన తులసి కోటకి కొద్దిగా దూరంగా ఉంచండి. నెగిటివ్ ఎనర్జీని దహించే ఈ ప్రక్రియను ఇంటి లోపల కాకుండా ఆరు బయట ఆకాశం కింద ఉంచడం శాస్త్ర ప్రకారం చాలా మంచిది. ఇప్పుడు ఆ కర్పూరాన్ని ఒక అగ్గిపుల్లతో వెలిగించండి. ఆ కర్పూరం మంటతో పాటు పవిత్రమైన రావి ఆకు, దానిపై ఉన్న వస్తువులు అన్నీ నిదానంగా కాలడం మొదలవుతాయి. అలా అవి వెలుగుతున్నప్పుడు ఆ మంట మధ్యలో ఎక్కడా ఆరిపోకుండా ఉండడం కోసం అవసరమైతే ఇంకొంచెం కర్పూరాన్ని ఆ ఆకు మీద మొత్తం చల్లండి. అప్పుడు ఆ ఆకుతో సహా అందులో మనం వేసిన ధనియాలు, జీలకర్ర, లవంగాలు అన్నీ కూడా ఆ అగ్నిలో పూర్తిగా కాలిపోతాయి. అవి ఎలాగైతే అగ్నిలో దహించుకుపోయి బూడిదిగా మారుతాయో అదేవిధంగా మీ జీవితంలో ఏళ్ల తరబడి ఉన్న కష్టాలు, సమస్యలు, దరిద్రం, అనారోగ్యాలు అన్నీ కూడా కాలిపోయి బూడిదైపోతాయి. ఇలా సాక్షాత్తు దైవస్వరూపమైన రావి ఆకు మీద కొన్ని పవిత్రమైన వస్తువులు పెట్టి అత్యంత శక్తివంతమైన ఈ పౌర్ణమి రాత్రి కాల్చడం వలన మీ జాతకంలో ఉన్న ఎటువంటి గ్రహదోషాలు, వాస్తు దోషాలు అయినా సరే పటాపంచలైపోతాయి. అంతేకాకుండా మీ పూర్వీకుల ద్వారా లేదా మీ గత జన్మల కర్మల ద్వారా మీకు ప్రాప్తించిన శాపాలు, పాపాలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మిమ్మల్ని ఏళ్ల తరబడి పట్టి పీడిస్తున్న కష్టాలు, మానసిక వేదనలు, అనారోగ్య సమస్యలు, మరీ ముఖ్యంగా మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ధన సమస్యలు అన్నీ పూర్తిగా సమసిపోయి మీకు విశేషమైన ధనలాభం చేకూరుతుంది. మీ ఇంట సిరి సంపదలు నిత్యం తాండవిస్తాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు ఏ కొత్త పని మొదలుపెట్టినా అందులో అద్భుతమైన విజయం సాధిస్తారు. మీ సంపాదన ఎన్నో రెట్లు అనూహ్యంగా పెరుగుతుంది. మీ జీవితంలో ఇక దారిద్ర్యం, కష్టం అనే మాటకు ఏమాత్రం తావలేకుండా పోతుంది. గనుక మీరు కూడా ఈరోజు రావి ఆకును కాల్చి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఇప్పుడు ఆఖరిగా ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది గనుక ఇది శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు గనుక అమ్మవారి పవిత్రమైన కథను విందాం. భారతీయ పురాణేతిహాసాలలో పతివ్రత శిరోమణిగా, అపార శక్తి స్వరూపిణిగా వెలుగొందిన దివ్యమూర్తి రేణుకాదేవి. ఆమె కథ కేవలం ఒక రాజకుమారి జీవితానికి సంబంధించినది కాదు. అది భక్తి, తపస్సు, విధి వైపరీత్యం మరియు ఒక సామాన్య స్త్రీ విశ్వమాతగా రూపాంతరం చెందిన పరమ పవిత్ర గాథ. పురాణాల ప్రకారం రేణుకాదేవి ఒక అద్భుతమైన దివ్య గుణాలు కలిగిన రాజకుమార్తెగా ఈ భూమిపై జన్మించింది. ఆమె మానవ గర్భాన జన్మించని అయోనిజ. పూర్వం ప్రసీలజిత్తు అనే మహారాజు సంతానం కోసం నిష్ఠతో అనేక యజ్ఞయాగాదులు, కఠోరమైన తపస్సు ఆచరించాడు. ఆ తపోబలానికి, యజ్ఞ ఫలానికి ప్రసన్నుడైన భగవంతుని అనుగ్రహంతో యజ్ఞకుండం నుండి
ఒక తేజోమయమైన శిశువుగా రేణుకాదేవి ఆవిర్భవించింది. చిన్నతనం నుంచే ఆమె అసాధారణ సౌందర్యవతిగా, మధుర స్వభావంతో పెరిగింది. కేవలం బాహ్య సౌందర్యమే కాకుండా సమస్త విద్యలను ఎంతో నైపుణ్యంతో నేర్చుకుంది. ఆమె సంస్కారం, వినయం, నిరంతర దైవచింతన మరియు తపోగుణాలు అన్ని రాజ్యాలలోనూ ఎంతో ప్రసిద్ధి చెందాయి. మరొక వైపు సప్తర్షులలో ఒకరైన జమదగ్ని మహర్షి త్రిలోకాలలోనూ తన తపోబలంతో ప్రఖ్యాతిగాంచారు. ఆయన రుచీక మహర్షి మరియు సత్యవతీదేవిల పుత్రుడు. జమదగ్ని మహర్షి కేవలం బ్రాహ్మణ తేజస్సుకే పరిమితం కాలేదు. ఆయన రక్తంలో క్షత్రియ పరాక్రమం కూడా ప్రవహించేది. ఎందుకంటే ఆయన తల్లి సత్యవతి ఒక క్షత్రియ కన్య. అందువల్లనే జమదగ్ని మహర్షిలో అద్భుతమైన వేద జ్ఞానంతో పాటు క్షత్రియులకు ఉండే అజేయమైన పరాక్రమం, ధైర్యం, సమన్వయమే కనిపించేవి. ప్రసేనజిత్తు మహారాజు తన కుమార్తె అయిన రేణుకకు తగిన వరుడిని అన్వేషిస్తున్న సమయంలో జమదగ్ని మహర్షి యొక్క తపోమహిమను, సదాచారాన్ని గురించిన వార్తలు విన్నారు. ఇంతటి దివ్య తేజస్వి, జ్ఞాని అయిన మహర్షి కంటే తన కుమార్తెకు ఉత్తమమైన వరుడు మరెవ్వరూ ఉండరని ఆ మహారాజు గట్టిగా నిశ్చయించుకున్నాడు. స్వయంవర సమయం ఆసన్నమైనప్పుడు ఎందరో రాజులు, యువరాజులు విచ్చేసినప్పటికీ రేణుక తన అంతరంగ దృష్టితో జమదగ్ని మహర్షిని చూసి మనసారా భర్తగా స్వీకరించింది. ఆమెకు బాహ్య భోగభాగ్యాల కంటే మహర్షి అంతరంగంలో వెలిగే తపోతేజస్సు, ఆత్మిక ఉన్నతత్వమే ముఖ్యమనిపించింది. జమదగ్ని మహర్షి కూడా రేణుకాదేవిలో ఉన్న అనన్యమైన పాతివ్రత్య లక్షణాలను, సేవానిరతిని గుర్తించి ఆమెను తన అర్ధాంగిగా స్వీకరించడానికి సమ్మతించారు. వైదిక సంప్రదాయాల ప్రకారం వేద మంత్రాల సాక్షిగా వారి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. వివాహానంతరం రేణుకాదేవి రాజభవన సుఖాలను వదిలి జమదగ్ని మహర్షితో కలిసి అరణ్యాల మధ్య ఉన్న ఆశ్రమంలో నివసించడం ప్రారంభించింది. ఆ ఆశ్రమం ఎత్తైన పర్వతాల మధ్య కలకలలాడే నదీ తీరాన ప్రకృతి రమణీయతతో అలరారుతుండేది. అక్కడ జమదగ్ని మహర్షి నిరంతరం తపస్సు చేస్తూ తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తుండగా రేణుకాదేవి పరమ పవిత్రమైన మనస్సుతో భర్త సేవలోనూ, ఆశ్రమ పరిచర్యల్లోనూ నిమగ్నమై ఉండేది. రేణుకాదేవి పాతివ్రత్య శక్తి ఎంతటి అపారమైనదో చెప్పడానికి ప్రతిరోజు ఆశ్రమంలో జరిగే ఒక అద్భుత సంఘటనే నిదర్శనం. నిత్యం ఉదయాన్నే జమదగ్ని మహర్షి పూజా కార్యక్రమాలకు, యజ్ఞాలకు నీరు తీసుకురావడం రేణుకాదేవి బాధ్యత. అయితే ఆమె సామాన్యమైన పాత్రలలో నీరు తెచ్చేది కాదు. ప్రతిరోజు తెల్లవారుజామునే నదికి వెళ్ళి అక్కడ నది ఒడ్డున ఉన్న పచ్చి ఇసుకతో, తడి మట్టితో ఒక కుండను తన చేతులతో క్షణాల మీద రూపొందించేది. ఆ కుండను అగ్నిలో కాల్చవలసిన అవసరం ఉండేది కాదు. కేవలం ఆమె పాతివ్రత్య మహిమ వల్లనే ఆ పచ్చి మట్టి కుండ నీటిని మోయగలిగేలా దృఢంగా మారిపోయేది. అంతటితో ఆగకుండా నదిలో నివసించే ఒక దివ్యమైన నాగుపాము ఆమె పవిత్రతను గుర్తించి ప్రతిరోజు ఆమె తయారు చేసిన ఆ పచ్చి మట్టి కుండకు చుట్టుకొని ఒక కుదురులా నిలిచేది. రేణుకాదేవి ఆ కుండను నదీ జలాలతో నింపి ఆ సర్పమే ఆధారంగా తలపై ఉంచుకుని ఎంతో సౌమ్యమైన చిరునవ్వుతో ఆశ్రమానికి నడిచివచ్చేది. పచ్చి మట్టి కుండ నుండి ఒక్క చుక్క నీరు కూడా కార్చేది కాదు. ఈ అద్భుతాన్ని చూసిన వారెవ్వరైనా ఆమె తపోశక్తికి, పతిభక్తికి జోహార్లు అర్పించకుండా ఉండలేకపోయేవారు. కాలక్రమేణా జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవి దంపతులకు 5 కుమారులు జన్మించారు. వారిలో జ్యేష్ఠపుత్రుడు రోమవంతుడు. ఆయన వేదాధ్యయనంలో మహానిష్ణాతుడు. 2వ కుమారుడు సుషేనుడు, ధనుర్విద్యలో అజేయుడు. 3వవాడు వసుడు, యోగ సాధనలో నిరంతరం మునిగి ఉండేవాడు. 4వ కుమారుడు విశ్వావసుడు, ఆయుర్వేదంలో మరియు ప్రకృతి రహస్యాలను గ్రహించడంలో గొప్ప ప్రావీణ్యం సంపాదించాడు. ఇక అందరికంటే చిన్నవాడైన 5వ కుమారుడే భార్గవరాముడు. ఆయనే మనకు పరశురాముడిగా సుపరిచితుడు. శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారమైన ఈ పరశురాముడు దుష్ట క్షత్రియులను 21 సార్లు భూమండలం నుండి తుడిచిపెట్టిన మహావీరుడు. ఆ తర్వాత వారికి అంజనా అనే ఒక కుమార్తె కూడా జన్మించింది. ఆమె కూడా తల్లి వలనే సేవానిరతితో పెరిగింది.
పరశురాముడు జన్మించినప్పుడు ఆకాశంలో దివ్య తేజస్సు ప్రకాశించింది. ఆయన జన్మతః శివుని అంశ మరియు విష్ణు స్వరూపం కావడం వల్ల చిన్నతనం నుంచే తండ్రి వద్ద వేదాలను, తల్లి వద్ద సేవాభావాన్ని, పరమశివుని అనుగ్రహంతో అస్త్రశస్త్ర విద్యలను అపారంగా అభ్యసించి త్రిలోక ప్రసిద్ధుడయ్యాడు. కొన్ని సంవత్సరాల పాటు వారి జీవితం ఎంతో సుఖశాంతులతో సాగిపోయింది. అయితే ఒకరోజు విధి తన క్రూరమైన ఆటను ప్రారంభించింది. ఎప్పటిలాగే రేణుకాదేవి తెల్లవారుజామున నదికి వెళ్లి పచ్చి ఇసుకతో కుండను సిద్ధం చేసింది. కాని ఆ సమయంలో నదిలో ఒక అసాధారణమైన దృశ్యం ఆమె కంటపడింది. ఆకాశ మార్గాన ప్రయాణిస్తున్న చిత్రరథుడు అనే గంధర్వరాజు తన భార్య అయిన ఊర్వశితో కలిసి నదీ జలాలలో జలకాలాటలు ఆడుతున్నాడు. వారి దివ్య సౌందర్యం, ఒకరిపై ఒకరు కురిపించుకుంటున్న ప్రేమ క్రీడలు, నీటిలో వారు అనుభవిస్తున్న ఆనందం రేణుకాదేవిని ఆకర్షించాయి. కేవలం ఒకే ఒక్క క్షణం మాత్రమే రేణుకాదేవి మనసు ఆ దృశ్యంలో లీనమైపోయింది. ఇంతటి స్వేచ్ఛా సౌందర్యాలు, ప్రేమానందాలు ఎంత అద్భుతంగా ఉంటాయి అనే ఒక చిన్న ఆలోచన ఆమె హృదయంలో మెదిలింది. ఆ ఒక్క క్షణకాలపు పరధ్యానం భర్తను కాక అన్యపురుషుని సౌందర్యాన్ని తలడం ఆమె పాతివ్రత్య శక్తిని క్షీణింపజేసింది. వెంటనే ఒక ఘోరం జరిగిపోయింది. ఆమె చేతిలో ఉన్న పచ్చి మట్టి కుండ ఒక్కసారిగా పగిలిపోయి నీరంతా నేలపాలయ్యింది. అంతవరకు కుదురుగా ఉన్న ఆ దివ్య సర్పం కూడా భయంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. రేణుకాదేవి నిద్రపోయింది. తన మనసులో కలిగిన చిన్న విచలనం శతాబ్దాల తన తపస్సును, పవిత్రతను క్షణంలో నాశనం చేసిందని గ్రహించి ఆమె దుఃఖించింది. తీవ్రమైన అపరాధ భావంతో, భయంతో వణికిపోతూ ఖాళీ చేతులతో ఆశ్రమానికి తిరిగి వచ్చింది. ఆమె ముఖంలో భయం, నేరస్తురాలిననే భావన స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతర్జ్ఞాని అయిన జమదగ్ని మహర్షి తన యోగ దృష్టితో నదీ తీరంలో జరిగిందంతా గ్రహించాడు. పాతివ్రత్యాన్ని, మనోపవిత్రతను జీవితంలో ఉన్నత ధర్మంగా భావించే ఆ మహర్షి భార్య మనసులో కలిగిన ఆ ఒక్క క్షణపు విచలనాన్ని కూడా సహించలేకపోయాడు. ఆయన కోపం హిమాలయమంత ఎత్తున రగిలిపోయింది. రేణుక, నీవు క్షమించరాని ఘోర అపరాధం చేశావు. మనస్సు పవిత్రతను కోల్పోయిన నీకు మరణదండన ఒక్కటే సరైన శిక్ష అంటూ గర్జించాడు. మహర్షి వెంటనే తన జ్యేష్ఠపుత్రుడైన రోమవంతుడిని పిలిచి, కుమారా, నీ తల్లి శిరస్సును ఖండించు, ఇది నా ఆజ్ఞ అని ఆదేశించాడు. ఆ మాట వినగానే రోమవంతుడు దిగ్భ్రాంతి చెందాడు. తండ్రి, నన్ను క్షమించండి. కన్న తల్లిని నేను ఎలా చంపగలను? ఇది నా వల్ల కాదు అని కన్నీరు మున్నీరయ్యాడు. పితృవాక్య పరిపాలనను ధిక్కరించినందుకు ఆగ్రహించిన జమదగ్ని వెంటనే అతడిని ఒక జడ వస్తువుగా, అంటే కదలలేని శిలగా మారిపోయేలా శపించాడు. ఆ తరువాత సుషేనుణ్ణి, వసువును, విశ్వావసుణ్ణి పిలిచి అదే ఆజ్ఞ ఇచ్చాడు. కాని కన్నతల్లిపై ప్రేమతో వారందరూ తండ్రి ఆజ్ఞను నిరాకరించి శాపానికి గురై శిలలుగా మారిపోయారు. చివరిగా జమదగ్ని మహర్షి తన చిన్న కుమారుడైన పరశురాముణ్ణి పిలిచాడు. పరశురాముడు అక్కడ ఉన్న పరిస్థితిని గమనించాడు. శాపానికి గురై పడి ఉన్న తన అన్నలను, భయంతో తలదించుకుని ఉన్న కన్న తల్లిని చూశాడు. అయినప్పటికీ ఆయన తండ్రి ఆజ్ఞను ప్రశ్నించలేదు. ఎందుకంటే సనాతన ధర్మంలో పితృవాక్య పరిపాలన అనేది అత్యున్నతమైన విధి. తండ్రి ఆజ్ఞ ఎంత కఠినంగా అనిపించినా దాని వెనుక ఏదో ఒక దైవిక లీల ఉంటుందని పరశురాముడు నమ్మాడు. ఆయన తన భయంకరమైన పరశువును చేతబూని తల్లివైపు నడిచాడు. రేణుకాదేవి తన చిన్న కుమారుడి వైపు ప్రశాంతంగా చూసింది. ఆమె కళ్లల్లో ఇప్పుడు భయం లేదు. కేవలం తన కర్మఫలాన్ని అనుభవిస్తున్నానని ఒక తృప్తి మాత్రమే ఉంది. ఆమె కళ్ళు మూసుకుని భర్తను, దైవాన్ని స్మరించుకోగా పరశురాముడు ఒక్క దెబ్బతో ఆమె శిరస్సును ఖండించాడు. రేణుకాదేవి శరీరం రక్తసిక్తమై నేలపై కూలిపోయింది. తల్లి తల దిగిన దృశ్యాన్ని చూసిన తరువాత జమదగ్ని మహర్షి కోపం చల్లారింది. తన చిన్న కుమారుడు ధర్మానికి కట్టుబడి ఎలాంటి నిస్సంకోచం లేకుండా పితృ ఆజ్ఞను పాటించినందుకు ఆయన ఎంతో సంతోషించాడు. భార్గవరామ, నీ పితృభక్తికి, కర్తవ్య నిష్ఠకు నేను ప్రసన్నుడనయ్యాను. నీకు కావలసిన వరమేదైనా కోరుకు, ఇప్పుడే ప్రసాదిస్తాను అన్నాడు మహర్షి. ఆ క్షణంలో పరశురాముడు తలుచుకుంటే త్రిలోకాలను ఏలే శక్తులను, అపారమైన ధనాన్ని, కీర్తిని కోరుకోవచ్చు. ఎందుకంటే జమదగ్ని మహర్షి తపోబలం ముందు అసాధ్యమైనది ఏదీ లేదు. కాని పరశురాముని హృదయంలో కన్న తల్లి పట్ల
సోదరుల పట్ల ఉన్న అమితమైన ప్రేమ మాత్రమే మెదిలింది. ఆయన వినయంగా నమస్కరించి, తండ్రి, నాపై నిజంగా అనుగ్రహం ఉంటే నాకు 4 వరాలు ప్రసాదించండి. మొదటిది, నా తల్లిని తిరిగి బ్రతికించండి. రెండవది, ఆమెకు ఈ మరణ సంఘటన అసలు గుర్తుండకూడదు. ఆమె మళ్ళీ పూర్వపు పవిత్రతను, పాతివ్రత్యాన్ని పొందాలి. మూడవది, శాపానికి గురైన నా 4 కుమారులందరికీ తిరిగి ప్రాణభిక్ష పెట్టి సాధారణ స్థితికి తీసుకురండి. నాలుగవది, కన్న తల్లిని చంపిన మహాపాపం నాకు చుట్టుకోకుండా నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. కుమారుని యొక్క నిస్వార్థమైన ప్రేమను, బుద్ధి కుశలతను చూసి జమదగ్ని మహర్షి ఆశ్చర్యపడి ఎంతో గర్వపడ్డాడు. అపారమైన శక్తులు పొందే అవకాశమున్నా కేవలం కుటుంబ సంక్షేమాన్ని కోరుకున్న పరశురాముడిని అభినందిస్తూ తథాస్తు అని పలికాడు. మరుక్షణమే అక్కడ ఒక అద్భుతం జరిగింది. నేలపై పడి ఉన్న రేణుకాదేవి శరీరం తిరిగి జీవం పోసుకుంది. ఆమె మునుపటి కంటే మిన్నగా దివ్య తేజస్సుతో, పవిత్రతతో లేచి కూర్చుంది. ఆమెకు జరిగిన దారుణమేది గుర్తులేదు. అలాగే శిలలుగా మారిన ఆమె 4 కుమారులు తిరిగి తమ పూర్వ రూపాలను పొంది సంతోషంతో లేచారు. ఆశ్రమంలో మళ్లీ ఆనందహేళ విరిసింది. కానీ ఈ సంఘటన తరువాత రేణుకాదేవిలో ఒక అద్భుతమైన మార్పు వచ్చింది. మరణాన్ని జయించి పునరుజ్జీవనం పొందిన ఆమె ఇక ఎంతమాత్రం ఒక సామాన్య మానవ స్త్రీగా మిగలలేదు. ఆమె ఒక దివ్యమైన స్థితిని అందుకుని విశ్వానికే రక్షకురాలైన దేవతగా రూపాంతరం చెందింది. ఈ రూపంలోనే ఆమెకు ఎల్లమ్మ అనే నామకరణం చేయబడింది. ఎల్ల అంటే సమస్తమైన అని, అమ్మ అంటే తల్లి అని అర్థం. అంటే సకల చరాచర సృష్టికి, సర్వ జీవరాశులకు ఆమె జగన్మాతగా నిలిచింది. కాలక్రమేణా ప్రజలు ఆమెను వివిధ ప్రాంతాలలో రేణుక ఎల్లమ్మ అని, పరశురామ జనని అని, జగదంబిక అని, చౌడమ్మ అని, మరియమ్మ అని భిన్న నామాలతో పూజించడం ప్రారంభించారు. ఎల్లమ్మ తల్లిగా మారిన తరువాత ఆమెకు అనేక అద్భుతమైన దివ్య శక్తులు సిద్ధించాయి. ముఖ్యంగా రోగ నివారిణిగా, భయంకరమైన చర్మ వ్యాధులు, మసూచి, తీవ్ర జ్వరాలను నయం చేసే దయామయిగా ఆమె ప్రసిద్ధి చెందింది. సంతానం లేని వారికి సంతాన భాగ్యాన్ని ప్రసాదించే కల్పవల్లిగా, భక్తులను ఆపత్కాలంలో కాపాడే రక్షకురాలిగా, కరువు కాటకాల సమయంలో అన్నపానాలను అందించే అన్నపూర్ణగా, ఐశ్వర్యాన్ని, శ్రేయస్సును ఇచ్చే లక్ష్మీ స్వరూపంగా భక్తుల హృదయాలలో కొలువుదీరింది. దక్షిణ భారతదేశంలో రేణుక ఎల్లమ్మ తల్లికి అనేక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు వెలిశాయి. వాటిలో అత్యంత ప్రాముఖ్యమైనది మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉన్న మాహూర్ క్షేత్రం. ఇది భారతదేశంలో 51 శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పరశురాముడు తల్లి శిరస్సును ఖండించినప్పుడు ఆమె తలభాగం ఇక్కడే పడిందని భక్తుల నమ్మకం. ఇక్కడి కొండపై రేణుకాదేవి స్వయంభూమూర్తిగా కొలువై ఉండి చైత్ర శరన్నవరాత్రుల సమయంలో వేలాది మంది భక్తుల పూజలు అందుకుంటుంది. అలాగే కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఉన్న సౌందర్తి క్షేత్రం మరొక మహిమాన్వితమైన ఆలయం. పూర్వం జమదగ్ని మహర్షి ఆశ్రమం ఇక్కడే ఉండేదని, పరశురాముడు తల్లిని వధించిన ప్రదేశం ఇదేనని స్థానికులు నమ్ముతారు. ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి నాడు జరిగే జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని బలికంపేట ఎల్లమ్మ ఆలయం శతాబ్దాల చరిత్ర గల అత్యంత శక్తివంతమైన క్షేత్రం. సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో తీవ్రమైన మహమ్మారి వ్యాపించి ప్రజలు మరణిస్తున్న సమయంలో అమ్మవారు ఒక గ్రామస్తునికి కలలో కనిపించి తానొక పెద్ద బండరాయి క్రింద ఉన్నానని, తనకు ఆలయం నిర్మిస్తే రోగాల నుండి కాపాడుతానని పలికింది. గ్రామస్తులు వెతకగా అక్కడ లభించిన విగ్రహాన్నే ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. నాటి నుండి ఆ ప్రాంతం బల్కంపేటగా మారి నేడు ప్రతి ఏటా బోనాల పండుగ సందర్భంలో లక్షలాది మంది మహిళలు తలపై బోనాలతో వచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ విధంగా పతివ్రతగా ప్రారంభై విధి లీలల ద్వారా విశ్వమాతగా ఎదిగిన రేణుక ఎల్లమ్మ కథ మానవాళికి భక్తి, కర్తవ్యం, దైవశక్తి యొక్క మహోన్నత సందేశాన్ని అందిస్తోంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.